భారత నౌకాదళ చరిత్రలో మరో కీలక ఘట్టం లిఖితమైంది. అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి ఇవాళ విశాఖపట్నంలో డ్యూటీలో జాయిన్ అయింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ స్టెల్త్ యుద్ధ నౌక అధికారికంగా జలప్రవేశం చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నేవీ అమలు పొదిలోకి చేరింది. ఈ సందర్భంగా నిర్వహించిన కమిషనింగ్ వేడుక ఆహ్లాదకరంగా సాగింది. తారాగిరి జలప్రవేశంతో భారత సముద్ర సరిహద్దుల రక్షణలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈ అత్యాధునిక యుద్ధ నౌక చేరికతో తూర్పు నౌకాదళం మరింత బలంగా మారింది. ఈ షిప్ 6,670 టన్నుల బరువుతో రూపొందించారు. ప్రాజెక్ట్ 17A క్లాస్ లో ఇది 4th షిప్. శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగలిగే స్టీల్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ముంబైలోని మజాగాన్ టాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. భూమి నుంచి ఆకాశంలోకి, సముద్రం నుంచి సముద్రంలోకి దాడి చేయగల మిజైల్స్, అత్యాధునిక సెన్సార్లు, శక్తివంతమైన తుపాకులతో దీన్ని అమర్చారు. దాదాపు 149 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. కౌంటర్ అటాక్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. శత్రు జలాంతర్గాముల్ని క్షణాల్లో నీట ముంచేయగలదు. ఈ నౌకలో 75% పైగా స్వదేశీ పరికరాలను వినియోగించారు. 200కు పైగా ఎంఎస్ఎంఈ సంస్థలు పాలు పంచుకున్నాయి. ప్రభుత్వ ఆత్మ నిర్భరత కార్యక్రమానికి, స్వదేశీ నౌకాశ్రయాల అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలకు ఇది ప్రతిరూపమని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. సముద్ర జలాల్లో అగ్రశ్రేణి వేటగాడిగా తారాగిరిని నిర్మించారని ప్రశంసించింది. The hosting of national